శుద్ధత్వమణులతో దీపకాంతులతోడ శుద్ధత్వమణులతో దీపకాంతులతోడ అంధత్వమును వీడి అలరారునప్పుడు శుద్ధత్వమణులతో దీపకాంతులతోడ అంధత్వమును వీడి అలరారునప్పుడు మాధవుడే వచ్చెను మణికాంతను లేప మాధవుడే వచ్చెను మణికాంతను లేప విరహంబు తీర వ్రత స్నానమాచరించే విరహంబు తీర వ్రత స్నానమాచరించే. ఏ విధమైన కల్మషము దోషము లేని శుద్ధమైన మణులతో నిర్మించబడిన విలాసవంతమైన భవనము అంతటా మణిమయ దీప కాంతులతో ప్రకాశిస్తూ సుగంధ సుమనోహర అగరు ధూపములు పరిమళించుచుండగా ఆ శ్రీకృష్ణుడు మనము పిలువకుండానే తానే వస్తాడు, రాక ఏమి చేస్తాడు అని భావించేవో సౌందర్య లలన, నీవు అలా విలాసవంతముగా నిదురించుట న్యాయమా? తలుపు తెరుచుకొని నిద్ర నుండి మేల్కొని వెలుపలికి రా, రమ్మని ఆండాళ్ పిలుచుచున్నారు. కళ్ళు చెదిరేటట్లు ఉన్న ఆ మణిమయ కాంతులకి ఏది తలుపో కూడా తెలుసుకొనలేకపోతున్నాము. ఏదైనా తలుపులతో తలుపు మాటున అలసి సొలసి ఉన్నావా? మాట్లాడు, బదులు పలుకు. ఏమి, నీవు మూగదానివి కాదు కదా? మా మాటలు నిన్ను చేరుటలేదా? చెవిటిదానివి కాదు గదా? లేక ఎవరైనా వెలుపలికి రాకుండా నియంత్రించారా, మంత్రించారా? ఎందులకు వెలుపలికి రావు? కళ్యాణమూర్తి శుభంకరుడు అయిన పరమాత్మ దివ్య మంగళ నామాలను మనము అందరము కలిసి పాడుదాము. ఆయన మన కొరకై అవతారమెత్తి ఇక్కడ ఉన్నాడు. నీవు ఆ నవవిధ నాయికవు. వచ్చినది ఆ మాధవుడు. నీవు ఆ స్వామితో లీనమై ఉండుట చేత మా మాటలు వినిపించుటలేదా? నీవు కృష్ణసఖివని, నీవు మాతో వచ్చి మా ముందు ఉన్న స్వామి త్వరగా కరుణిస్తాడని తలంచిన ఆండాళ్ తల్లి 4వ గోపిక నివాస సౌందర్యాన్ని చూస్తూ మేల్కొల్పుతున్నారు. అహంకార భూయిష్టమైన మనసుగాక ఏ విధమైన కల్మషములు లేని పరిశుద్ధమైన మనోభావనతో నవవిధ భక్తులను మేళవించుకొని విభూతి స్థితి అయిన ఐశ్వర్య సంపదలను కలిగి మణిమయ కాంతులను విరజిమ్ము దేహమనే భవనము అంతటా దేదీప్యమానముగా వెలుగు ఆత్మజ్యోతుల పరంజ్యోతుల సముదాయముతో సువర్ణ కాంతిమయమయ్యి ఆ దీపకాంతులతో అజ్ఞానము అనే అంధకారము పూర్తిగా తొలగిపోయి నిశ్చలత్వము, నిర్మలత్వము, ప్రేమతత్వముతో కూడిన మనోమందిరము ఆనందరసముతో అలరారునప్పుడు శ్రీకృష్ణుడు రాక ఏమి చేస్తాడు అనే భావన కలుగుతుంది. కారణం, భగవానుడు భక్త సులభుడు. తనకు వచ్చిన ఆభరణములు, హారములు, మణులు తనచే ప్రేమించబడిన వారికి ఇచ్చి వారు ఆనందించుచుండగా తాను ఆనందించే ప్రేమైకమూర్తి. నాలో భక్తులు ఉన్నారు, భక్తుల హృదయాలలో నేను ఉంటాను అని స్వామి చెబుతుంటారు. మనోవాక్కాయ కర్మల చేత పరమాత్మతో అనుసంధానమైనప్పుడు భక్తుల హృదయ మందిరము పరిశుద్ధమైన మణిమయ కాంతులతో విరాజిల్లును. జీవుడు దేవుడు విడదీయరాని వారవుతారు. స్వామితో లీనమయి ఉండుట చేత బయట విషయాలు గోచరించక చెవిటివారిగా మూగవారుగా భ్రమను కలిగిస్తారు. యోగస్థితిలో ఉన్నందున బాహ్య విషయాల ప్రసక్తి ఉండదు. అలాంటి వారిని
భగవన్నామముతో బయట ప్రపంచము లోనికి తీసుకురావాలి తప్ప ఇతర ప్రయత్నాలు అనవసరము. కోరికలనే తెలియని స్థితిలో ఉండి స్వామితో లీనమైన 4వ గోపికను ఈరోజు ఆండాళ్ తల్లి నిద్రలేపుతున్నది. భక్తుని జీవన యాత్రను స్మరించుకున్న జ్ఞానము కలుగుతుందని పెద్దల అభిప్రాయము. అలాంటి జ్ఞానము ప్రసాదించు ఆండాళ్ తల్లి మనకి యోగ్యతను ప్రసాదించుగాక. చిత్తశుద్ధి చింతన దైవాన్నే రప్పిస్తుంది.